కృష్ణ అంటే ఎక్కించుకోరి బండెక్ 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 ఆయనే చేసేది చెప్పేది ఉందా ఏమో జనాలు చెప్తారు పోయేది కాలుకి ఏమనైతే అన్ని కలిపి ఒక దగ్గర పెట్టారు ఇక్కడ అన్ని కలిపి పెట్టారు అబ్బాయి మీకు ఇచ్చిన కదా ఈ రెండు కలిపి మూడు కలిపి మీ దగ్గర పెట్టారు. మన ప్రజాప్రభుత్వం వచ్చి గత 2.5 సంవత్సరాలు అయిన క్రమంలో మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన యువ నాయకులు పుత్తూరు జయవీరెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ముందుకు తీసుకుపోతుండు. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించే దాంట్లో కూడా వారు ప్రత్యేక చొరవ తీసుకుని అందిస్తున్నందుకు వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. దానిలో భాగంగానే ఈ రోజు ఈ యొక్క రోడ్డు 3 కోట్ల రూపాయలతో కంప్లీట్ అయినటువంటి రోడ్డుని ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది.
మాకేం లేదు, మేము మా ప్రజలందరి తరఫున ఈ రోడ్డుని వెలిగేళ్ల వరకు మీరు తప్పకుండా అతి త్వరలో మంజూరు చేయించి అది చేయించాలని మా గ్రామస్తుల కోరిక సార్. మా గ్రామంతో పాటు వెలిగేళ్ల గ్రామానికి కూడా అది సౌకర్యంగా ఉంటుంది. అది చాలా సంవత్సరాలుగా మాకున్న కోరిక సార్. అది తప్పకుండా మీరు ఆ కోరికను నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాము సార్. అదేవిధంగా ఇప్పుడు మాకు చెప్పినటువంటి చిన్న చిన్న సమస్యలు ఆ ఇండ్లవి కానీ అవి కూడా త్వరగా చేపించి వాళ్ళకు కూడా ఇప్పించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. మన పెద్దలు మేరెడ్డి వెంకట్రావులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఉన్న ఒక నాయకులు ఎమ్మెల్యే గారికి స్వాగతం. ప్రజలు మార్కెట్ చైర్మన్ గారు, సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న ప్రముఖులు, ఎంఆర్ఓ గారు, విలేకరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ లింక్ రోడ్డు నెడవనూరుకు చాలా శుభదినంగా మేము పరిగణిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు కొత్తగా అయిన తర్వాత మాకున్న తక్కువ లింక్ రోడ్లలో వెలిగండ్ల, రాజనగూడెం ఒకటి అయింది. మక్కపురం ఉంది కానీ కాంగ్రెస్తో కొంచెం ప్రాబ్లమ్స్ కాజ్ అవుతున్నాయి. చింతగూడెం అది ఆల్రెడీ పెండింగ్లో ఉన్నది. ముప్పారం కొంచెం దాన్ని సవరణ చేయాల్సి ఉన్నది. ఇంతవరకే మాకున్నటువంటి లింక్ రోడ్డు నెడవనూరు అభివృద్ధికి ఉపయోగపడే ఊర్లు, జనం వచ్చే ఊర్లు, చూసే ఊర్లు ఇవే మిగిలిపోయినాయి. కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ రూట్లలో కూడా 1.5 బస్సు ముప్పారం రూట్ కానీ వెనుగండ్ల వరకు గతంలో బంకపురం పోయే బదులు ఇట్లా కూడా ఒక బస్సు పోయి రిటర్న్ వచ్చి ఎంతో ప్రజలు కూడా పోయే సౌకర్యం కలిగితే బాగుంటుంది అనేది నా యొక్క ప్రత్యేక కోరిక. ముఖ్యంగా మా ఎంఆర్ఓ గారికి ఈ రోడ్డు చూసిన తర్వాత సార్ చెట్ల పథకం ఏదైనా ఉంటే ఈ రోడ్డును టాప్ ప్రయారిటీలో ఎమ్మెల్యే గారి ద్వారా స్పాన్సర్ చేస్తారు. మీరు ఈ చెట్ల కార్యక్రమం చేస్తే ఎంకరేజ్మెంట్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే తార్ రోడ్ మిగిలి మట్టి రోడ్డు పోయింది అనుకోండి, ఇక ఇది మళ్ళీ సింగిల్ వే అవుతుంది. దయచేసి ఈ చెట్ల కార్యక్రమం 3 కిలోమీటర్లు ఎక్కడ మీకు ఎప్పుడు అవకాశం వచ్చినా మా ఎమ్మెల్యే గారికి మేము ప్రతిపాదిస్తున్నాం. మీరు కూడా స్కీమ్ టాప్ ప్రయారిటీలో క్లీన్లీనెస్, గాడ్లీనెస్ అండ్ చెట్లు పెంచే సౌకర్యాన్ని ఈ రోడ్డు మీద కలిపేయగలరని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మన మార్కెట్ చైర్మన్ అక్క సత్య గారిని మాట్లాడుతున్నారు. నేటి పిఎంజిఎస్ఐ రోడ్డు నెడవనూరు సిఆర్ రాజన్నగూడెం వెలిగండ్ల రోడ్డు ఓపెనింగ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, యువ నాయకులు, యంగ్ డైనమిక్ లీడర్ పుత్తూరు జయవీర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఆశలు లేనటువంటి పెద్దలు మేరెడ్డి వెంకట్రావులు గారికి, స్థానిక తహసీల్దార్ గారికి, రాజన్నగూడెం సర్పంచ్ విజయ్ గారికి, వెలిగండ్ల సర్పంచ్ గారికి, స్థానిక ఉప సర్పంచ్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, పెద్దలందరికీ కూడా పత్రికా విలేకరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సార్, తమరు ఎమ్మెల్యే విధంగా మొట్టమొదటి లింక్ రోడ్డు ఇది మన మండలంలో ఈ రోజు మీరు ఓపెనింగ్ చేసినందుకు మీకు మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఈ రోడ్డుతో పాటు మిగిలి ఉన్న రాజన్నగూడెం నుంచి వెనుగండ్ల వరకు ఉన్న రోడ్డును కూడా కంప్లీట్ చేయడానికి దాని సరిపోయే నిధుల్లో మీరు మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారితో వారితో మాట్లాడి దాన్ని కూడా యువత భావాన్ని కూడా మంజూరు చేయాలని చెప్పి మరి మండల కాంగ్రెస్ తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్. ఈ యొక్క రోడ్ను ఈ రోజు ఉపయోగాలకు తెచ్చి ఇంత తొందరగా చేసినందుకు కాంట్రాక్టర్ గారికి, ఇటు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, పెద్దల జానారెడ్డి గారికి మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన ప్రియతమ నాయకులు, మన ఎమ్మెల్యే పుత్తూరు జయవీర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు పిఎంజిఎస్వై రోడ్డు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకి, గ్రామస్తులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిడమనూరు మండల కేంద్రం నుండి రాజన్నగూడెం వరకు 3.5 కిలోమీటర్ల రోడ్డును ప్రారంభించుకోవడం జరిగింది. అతి త్వరలో రాజన్నగూడెం నుంచి వెనుగండ్లకు కూడా ఇదే రోడ్డుని ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది.
త్వరతగిన ఈ పనులు పూర్తి చేసి గ్రామస్తులకి ఈ రోడ్డును అందించిన కాంట్రాక్టర్ అప్పటి కృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో ఇదే విధంగా మన నియోజకవర్గంలో మరమ్మతు కావాల్సిన మిగిలిన రోడ్లని కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని 10 ఏళ్లుగా రెన్యువల్లోకి నోచుకోకుండా గుంతలు పడి ఆగమైన రోడ్లను అన్నింటినీ కూడా తిరిగి మంచి రూపంలోకి తీసుకొస్తామని అందుకు అందరూ కూడా ఓపికగా ఇన్నేళ్లుగా వేచి చూస్తున్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా మరొకసారి వారికి హామీ ఇస్తున్నాను సభాముఖంగా అతి త్వరలో మన రోడ్లన్నీ కూడా ఈ రోడ్డు ఏదైతే విధంగానైతే కృష్ణారెడ్డి గారు అద్దంలాగా తీర్చిదిద్దినో అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి రోడ్డును కూడా అభివృద్ధి చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు. ఎంఆర్ఓ గారికి వెంకట్రావులు గారు సూచించినటువంటి అక్కడ చెట్లు వేసే కార్యక్రమం, ఎందుకంటే చూస్తూనే ఉన్నారు చాలా వాటిల్లో చాలా రోడ్లలో చెట్లు రోడ్ల వరకు వచ్చి రోడ్లు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి కొత్తగా నూతనంగా వచ్చిన రోడ్డు కాబట్టి దీన్ని కాపాడవలసుకున్న ఒక బాధ్యత మనందరి మీద ఉన్నది. దానికి అనుగుణంగా ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా అలా ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళేటోళ్ళకు కూడా రోడ్డు చాలా మంచిగా ఉన్నది కానీ పాముల యొక్క మెలకలు తిరుగుతున్నాయి. సాయంత్రం అయితే మనోళ్ళు కూడా చాలా మంది మెలకలు తిరుగుతున్నారు, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అక్కడక్కడ మన శివమారయ్య గారికి కూడా వచ్చేటప్పుడు సూచన చేసి సైనేజ్లు కూడా ఏదైనా పెట్టి ఏర్పాటు చేయండి. చీకట్లో ఎవరికైనా ప్రమాదం జరిగితే మళ్ళీ వాళ్ళని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.